తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 28వ రోజు, తిరుప్పావై 28వ పాసురం రోజు. ఆండాళ్ కృష్ణుడితో నీ గానం చేస్తూ కావాల్సినవి పొంది కలిసి ఉండి చల్లగా బతుకుతామని చెప్పుకున్నాక కొనసాగుతూ 28వ పాసురంలోకి వెళ్ళింది. మనము వెళ్దాం రండి. கறவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேர் அழைத்தனவும் సీరియరులాదే ఇరైవా నీ తారాయ్ పరయేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. పాడి పశువుల్ని కాచుకుంటూ అడవిలో తింటాం. ఏమాత్రము చదువు లేని గోపకులంలో నువ్వు పుట్టడం వల్ల మాకు పుణ్యం వచ్చింది. ఏ లోపము లేని గోవిందుడా నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు. ఎరుకలేని పిల్లలం అనురాగంతో నిన్ను అమర్యాదగా పిలిచినా కోప్పడకు. భగవంతుడా తప్పెటను ఇచ్చేసేయి ఓలాలా నా చెవి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. పశువుల్ని మేపుకునే పామరులం మేము. అందువల్ల మా పిలుపులు అమర్యాదగా ఉంటుంటే కోప్పడకు అని కృష్ణుణ్ణి కోరుకుంటోంది ఆండాళ్. నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు అనడం ఒక ఉన్నతమైన భావానికి అభివ్యక్తి. భగవంతుడితో ముడిపడి ఉన్నాం అని అనుకోవడం ఒక ఉన్నతమైన స్థితి. భగవంతుడితో బంధుత్వాన్ని పొందడం భక్తుల లక్ష్యం. భక్తులు ఎప్పటికీ దైవాన్ని వీడిపోని బంధువులు. అన్నమయ్య ఇలా అంటారు: పామురులకెంతైనా ఫలించనేరదు శ్రీమాధవ నీవు దయచేసితే నీడేరును. భగవంతుడి దయ ఉంటేనే సిద్ధి కలుగుతుంది. ఈ నిజం తెలిసిన ఆండాళ్ భగవంతుడా తప్పెటను ఇచ్చేసేయి అని అడుగుతూ అనుగ్రహాన్ని అభ్యర్థిస్తోంది. దైవానుగ్రహాన్ని పొందడమే సిద్ధి పొందడం. 2వ పాసురంలో సిద్ధిని పొందాలనుకుని సంతోషిద్దాం అని అన్న ఆండాళ్ ఇక్కడ సూటిగా దైవాన్ని, ఆ సిద్ధిని ఇచ్చేయమంటోంది. భక్తి లోతుల్లోకి వెళ్ళి అక్కడ మసలుతూ ఉండే పురుషుణ్ణి ఆళ్వార్ అని, మహిళను ఆళ్వాళ్ అని తమిళ భాషలో అంటారు. ఆ ఆళ్వాళ్ ఈ ఆండాళ్. ఒక ఆండాళ్గా నీతో ఉన్న బంధం పోగొట్టుకున్నా పోదు అని దైవంతో చెప్పుకుంటోంది.